हरि ओं श्रीगुरुभ्यो नमः। మనితశ్యమాయమాన శరీరధీధితులు నల్దిక్కుల దీటుకొనగా కాంచన మేఖలా కాంతులతోడ కౌశేయ చేలజ్జుతుల్ సెలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్వన్యజూప హాటకరత్న కిరీట కోటి ప్రభల్బలార్కరుచులతో మేళమాడ లలిత నీలాభ్రరుచి కుంతలముల ధనర ప్రవిమలాత్మీయ దేహజ ప్రభ సరోజ భవ భవామరముఖ్యుల ప్రభలుమాప అఖిల లోకైక గురుడు నారాయణుండు సలలిత శంఖ చక్ర జలజాత గదాశర చాప ఖడ్గ నిర్మల రుచులన్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రిక ప్రభావళులను తేజరిల్లు భుజవర్గమనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ పురిణింపబిట్టుగన్ సరసోదార సమంచిత దరహాస విలోకనముల తగలోకములన్ పరితోషమునొందింపుచు పరమోత్సవమొప్ప విశ్వబంధుండగుచున్ అరవిందోదర తవ కీన ఘనమయామోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులు అజ్ఞులై ఓ పద్మాక్ష భక్తాత్తి సంహరణాలోకన నన్ను కావదగు నిత్యానంద సంధాయివై సమధిక జ్ఞానార్ధ సత్వాది గుణములకాశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేద గ్రహకములైన చక్షురింద్రియముల సరవిజూడ కలడే నీ రూపంబు కడగి మాయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరూపమాకారంబు నీకు విలక్షణమయ్యుండు ననుచు నేను ఆత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 8వ శ్లోకంలో ఓ విదుర, తల్లి అయినటువంటి దేవహూతి పరమాత్మ స్వరూపుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి కపిల మహర్షిని చూస్తూ, ఓ కపిల, నీవు పరబ్రహ్మవి, పురుషోత్తముడివి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే నీవు వచ్చి ముముక్షువులందరికీ కూడా జ్ఞాన మార్గం, ముముక్షు మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడివి. నిన్ను చూడాలి అంటే బుద్ధిని, మానవులకు ఉండేటువంటి మాలాంటి వాళ్ళ యొక్క బుద్ధిని విషయభోగముల నుండి వెనకకు మరల్చి, అంటే ఏమిటనమాట, విషయములు భోగములు అని రెండు ఉంటాయి. అంటే ఏమిటి, ఇంద్రియాలు ఉన్నాయనుకోండి. ఇంద్రియాలు అంటే కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ఏదో నాలుగు సమస్త ఇంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయి. ఆయా పనులు ఇప్పుడు సరే, ఎదురుగా ఒక కారు ఉందనుకుందాం, లేకపోతే ఓ పండ్ల బొట్టు ఉందనుకుందాం, లేకపోతే చీరలు ఉన్నాయనుకుందాం, ఆభరణాలు ఉన్నాయనుకుంటాం, ఎవరో మనుషులు ఉన్నారనుకుందాం. ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆ చూడబడేటువంటి వస్తువులన్నిటినీ కూడా విషయములు అంటారు, చూసేటువంటివన్నీ కూడా ఇంద్రియములు అంటారు. సరే, కళ్ళు తెరుస్తాం కాబట్టి, మనం మేల్కొని ఉంటాం కాబట్టి మనకి విషయాలు అంటే ఈ పదార్థాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి, బాగానే ఉంది. అంతవరకు నువ్వు ఆగిపోకుండా ఆ కనిపించేటువంటి వస్తువుల్ని, ఆ పదార్థాలని, ఆ వ్యక్తులతో సంగత్వాన్ని ఇవన్నీ పెట్టుకుని వాటిని భోగించాలి అనేటువంటి కోరిక నీలోకి వచ్చినప్పుడు దాన్ని విషయ భోగములు అంటారు. ఇప్పుడు మనకు భగవంతుడు ఏమిచ్చాడు అంటే బుద్ధి ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఈ వివేకము బుద్ధి ఇచ్చినప్పుడు ఎదురుగా ఏదో కారు ఉందనుకోండి, ఈ కారు ఏదో మామూలు చిన్న కారు ఏదో,
ఇంకో కారు ఏదో వస్తుంది, ఏదో బెంజ్ కారు, ఏదో పెద్ద కారు వస్తుంది. అప్పుడు మన బుద్ధి ఏమైపోతుంది అంటే వెంటనే ఆ కారు ఉంటే బాగుండు అనిపిస్తుంది. నీకు బుద్ధి ఇచ్చినప్పుడు నాకు ఆ కెపాసిటీ లేదు, ఆ కారు కొనుక్కునే అంత శక్తి నాలో లేదు అని నీ బుద్ధి చెప్తున్నా సరే దాన్ని అప్పో సొప్పో చేసి ఆ కారు కొనుక్కోవాలి అనేటువంటి మూర్ఖత్వంలోకి, అజ్ఞానంలోకి వెళ్ళిపోయి దాన్ని భోగించాలి అనేటువంటి విషయం మనిషికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిల్ని ఆ విషయ భోగములను విషయాల నుండి మరలించాలి, ఆ విషయాలను భోగించాలి అనేటువంటి విషయాల నుంచి కూడా మనసుని పక్కకు తీయాలి. తీసి ఆ మనసుని ఎక్కడ పెట్టాలి అంటే పురుషోత్తముడైనటువంటి వాడు, పరబ్రహ్మ అయినటువంటి వాడు, శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి వాడు భగవంతుడి మీద పెట్టాలి. పెడితే అప్పుడు ఏం చేస్తాడంటే లోపల ఉండేటువంటి భగవంతుడు సర్వదృక్కు కాబట్టి, స్వయం జ్యోతి స్వరూపుడు కాబట్టి అప్పుడు మనని ప్రకాశింపజేసి, అంటే హీ ఎక్స్పాండ్స్ యువర్ మైండ్, హీ థ్రోస్ లైట్ ఇన్ టు యువర్ మైండ్, ఇట్ ఎలివేట్స్ యువర్ ఇంటలెక్ట్. నీ బుద్ధిని, నీ వివేకాన్ని పెంచి ఏం చేస్తాడంటే సత్వరజస్తమో గుణ ప్రవాహం అయినటువంటి సంసారాన్ని నశింపజేస్తాడు. అలాగ నశింపజేసేటువంటి వాడు ఎవరో కాదు స్వామి, నువ్వు ఎవరో కాదు, వందే విష్ణుం కపిలం వేదగర్భం అని చెప్పి నమస్కారం పెట్టింది 8వ శ్లోకంలో. ఇది అయిన తర్వాత దీనినే పోతన గారు ధీమహిత భవన్ మంగళ నామస్మరణానుకీర్తనము గలహీనుల్ శ్రీమంతులగుదురు అగ్నిష్టోమాది కృదాళి కంఠ్య శుద్ధుల్ దళపందని చెప్పాడుగా. కుక్క మాంసం వండుకు తినేటువంటి వాడు నీ నామాన్ని చేసినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని పొందుతాడు, స్వామ్యాజుల కన్నా గొప్ప పదాన్ని పొందుతాడు అని చెప్పినటువంటి వానికే ఈ పద్యం ఇలా చెప్పిన తర్వాత అది యుంగాక నీ నామస్తుతి స్వపచుండైనను, నీ నామాన్ని స్తుతి చేయడం, నీ నామాన్ని అనుకోవడము, దానిని స్తుతిగా. స్తుతి అంటే ఏమిటంటే స్తుతి చేయడం అంటాం. అంటే ఉదాహరణకి ఏ గుడికి వెళ్ళడం ఉంటుంది, వినాయకుడిని ఏదో చూస్తాం అనుకోండి, అప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని చదువుతాం, దాన్ని స్తుతి అంటారు. ఆ స్తుతిలో ఏముంటుంది, నువ్వు అనేటువంటి ఆ శ్లోకమే కాకుండా ఒక చూపు ఉంటుంది ఆ విగ్రహం మీద, ఒక శ్రద్ధ ఉంటుంది, మిగతా విషయాల మీద నీ మనసు పోకుండా ఉండి, అంటే శ్రద్ధగా భక్తితో నిలబడి తర్వాత ఆ శ్లోకాన్ని నువ్వు పఠించడం, ఈ మొత్తం యాస్పెక్ట్ని స్తుతి అంటారు. కాబట్టి నీ నామస్తుతి స్వపచుండైనను, స్వపచుండైన అంటే స్వపచుండ అంటే కుక్క మాంసం తినేటువంటి అజ్ఞాని అయినా సరే జిహ్వాగ్రమందున్ అనుసంధింపన్, అలాగ మనసులో ఆ జిహ్వాగ్ర నాలిక మీద వాడు అలా అనుకుంటూ ఉంటే వానికి సరిభూసురుడు కానేరడు, వాడితో బ్రాహ్మణుడు కూడా సమానంగాడు అని చెప్పింది. అది చిత్రమిది జగంబుల నరాయన్, ఇది చాలా చిత్రం అని చెప్పి అహోబత అంది కదా, చాలా చిత్రం ఇది. ఒక్కసారి నామాన్ని అనుకుంటే ఎంతటి వాడైనా సరే ఆ పరమాత్మ యొక్క స్థితిని పొందుతాడు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఆవిడిచ్చిన తర్వాత అప్పుడు మైత్రేయ ఉవాచ, తర్వాత మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పాడు ఒక శ్లోకంలో, ఈడితో భగవాన్ ఏవం కపిలాఖ్య పరపుమాన్ వాచా విక్లభయాత్యాహ మాతరం మాతృవత్సల. ఇలాగే 8 శ్లోకాలలోనూ తనని స్తుతి చేసినటువంటి ఆ తల్లిని చూసి ఏమన్నాడు, కపిలాఖ్య, కపిలుడు అని పేరు కలిగినటువంటి పరపుమాన్, పురుషోత్తముడైనటువంటి ఆ కపిలుడు ఓ విదురా మాతృవత్సల, తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమ, గౌరవము, భక్తి, వాత్సల్యము కలిగినటువంటి వాడు భగవాన్, భగవంతుడు. ఏవం ఈడిత, తల్లి ఈ విధంగా స్తుతించేటప్పటికీ అప్పుడు ఎంతో ఆనందం పొందిపోయి విక్లభయ అంటే ఏమిటి, గద్గదం అయిపోయింది. నా తల్లి నాకు నమస్కారం పెట్టింది, నన్ను పొగుడుతోంది, నన్ను స్తుతి చేస్తోంది, విక్లభ చాలా విక్లభం, గద్గదం అయిపోయింది. అయ్యో
తల్లి తనని ఈ విధంగా పొగిడేటప్పటికీ ఆయన మనసంతా కూడా గద్గదమైపోయినటువంటి వాచాహ మాతరం, ఆ తల్లితో ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇప్పుడు కపిలుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎంతటి మహానుభావుడైనా సాక్షాత్తు పరమాత్మ, సర్వము తెలిసినటువంటి వాడు, ఏ విధమైనటువంటి అనుబంధాలు కానీ బంధాలు కానీ ద్వేషాలు కానీ ఏ విధమైనటువంటి రిలేషన్స్ లేకుండా అందరితోనూ సమానంగా ఉండేటువంటి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం కూడా ఏమైపోయిందంటే ఆయన కంఠం గద్గదమైపోయింది. అంటే భూమండలానికి వచ్చినప్పుడు ఎంతటి వాడైనా సరే, పరమాచార్యుల వారు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, మహానుభావులైనటువంటి వాళ్ళు, పూర్ణమైనటువంటి జ్ఞానులు కూడా, ఆదిశంకర్ల వారు కానివ్వండి, తల్లి దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళ మనసంతా కూడా గద్గదమైపోతూ ఉంటుంది. అంటే తల్లి యొక్క ప్లేస్ అటువంటిది, తల్లి యొక్క స్థితి అటువంటిది. కాబట్టి ఆ తల్లి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, తల్లి మనకి చేసినటువంటి స్తుతి కానివ్వండి, ప్రేమ కానివ్వండి, వాత్సల్యం కానివ్వండి, ఏమి చూపించినా సరే ఆ విధమైనటువంటి ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అనేటువంటిది పుడుతుంది సాక్షాత్తు భగవంతుడికైనా సరే. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మన తల్లుల్ని చూసినప్పుడు మనం ఎంత ప్రేమగా వాత్సల్యంగా ఉండాలి. ఉండలేనటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులు, అటువంటి వాళ్ళ జోలికి, అటువంటి వాళ్ళని చూడడం కూడా పాపం అవుతుంది అనేటువంటిది భాగవతం చెప్పగా చెప్తూ ఉంటుంది. అయిన తర్వాత ఏమన్నాడు తల్లితో ఆ కపిలుడు అనేటువంటి చెప్తూ, కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యో నోదితేన మే ఆస్థితేన పరాం కాష్టౌమచిరాదవరోత్స్యసి. అమ్మా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గం ఉందే, ఇంతవరకు కపిల గీత అనేటువంటి పేరుతో నేను ఇంతవరకు చెప్పినటువంటి మార్గం ఉంది చూసావా, అది చాలా తేలిగ్గా అనుష్ఠించవచ్చమ్మా. ఇందులో హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, అవి కానీ ఇవి కానీ, ఉపవాసాలు కానీ ఇవన్నీ ఏం చెప్పలేదు కదా. ఏం చెయ్యాలి అనేటువంటిది చాలా ఈజీగా, చాలా తేలిగ్గా, వెరీ ఈజీ, యూ కెన్ అండర్స్టాండ్ దిస్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్. దీన్ని నువ్వు చెయ్యగలవమ్మా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నేను చెప్పినటువంటి అతి సులభమైనటువంటి ఈ మార్గాన్ని నువ్వు అనుష్ఠిస్తావో, అప్పుడు తొందరలోనే పరమఫలమైనటువంటి మోక్షాన్ని పొందుతావు అని చెప్పి తల్లికి మోక్షం ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదిశంకర్ల వారు తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు, ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉండేటప్పటికీ మరణ సమయంలో నేను వస్తాను అని చెప్పి తల్లికి మాట ఇచ్చిన వెంటనే ఈవిడ దేహం విసర్జిస్తోంది అనేటువంటి టైంలో అక్కడి నుంచి ఆయన వచ్చి తల్లికి సంస్కారాలు చేసి అద్భుతమైనటువంటి మోక్షం ఇచ్చారు. అదేవిధంగా భగవాన్ రమణులు కూడా తల్లికి ఆ విధమైనటువంటి మోక్ష సామ్రాజ్యంలోకి ఆవిడని ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో శ్రీరామకృష్ణ పరమహంస తల్లికి చేసినటువంటి సేవలను కూడా మనం దాంట్లో చూడవచ్చు. అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు ఆ విధమైనటువంటి ఇది చేస్తారు. కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మ కాబట్టి ఆయనకి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి అమ్మా, నేను చెప్పినటువంటి ఈ మార్గం చాలా తేలికైనటువంటి మార్గం, ఇందులో పెద్ద కష్టపడిపోవాల్సింది ఏమీ లేదు. దీనిని కానీ నువ్వు అనుష్ఠించే చాలా తొందరలోనే అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఫలం ఏమిటంటే మోక్షం అనేటువంటిది నీకు అందుతుందమ్మా అని చెప్పాడు. మార్గేణానేన మాత సుసేవ్యేన, సుసేవ్యేన చాలా తేలికగా, చాలా ఈజీగా, సేవ్యేన అనుష్ఠించదగినటువంటి మే నా చేత ఉదితేన, నేను ఇప్పుడు ఉదితేన నేను చెప్పాను కదా, నేను బోధించినటువంటిది ఉందే దానిని నీవు ఆస్థితేన అనుష్ఠించినట్టయితే, అనేన ఈ మార్గాన్ని, అచిరాత్ నేను చెప్పినటువంటి ఈ మార్గాన్ని చాలా తేలిగ్గాను అనుష్ఠించినట్లయితే, అచిరాత్ చాలా తొందరలో, పరాం కాష్టాం అవరోత్స్యసి
పరాం సర్వోత్కృష్టమైన, ఇంక దానికి మించినటువంటి లక్ష్యం లేదు. దట్ వాజ్ ది టాప్ మోస్ట్ స్థితి అన్నమాట, టాప్ మోస్ట్ ప్రమోషన్ అన్నమాట. అది దానిని కాష్టాం, అటువంటి దానినే ఫలం, కాష్టాం అంటే ఫలాన్ని అవరోత్స్యసి పొందగలవమ్మా నువ్వు అని చెప్పిన తర్వాత ఆయన అది ఆవిడికి ఆ విధంగా చెప్పి, ఆవిడ ఏ విధంగా చాలా తేలిగ్గా చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తూ, దానికి ఒక సింపుల్ ఒక చిన్న కండిషన్ లాంటిది ఒకటి చెప్తూ, శ్రద్ధస్వైతన్మతం మయ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభవం యాయా మృత్యుమృత్యం చ తద్విదః. అమ్మా, నేను ఇప్పుడు నీకు చెప్పినటువంటి మార్గం చాలా తేలిగ్గా ఉంటుంది, అది కానీ నువ్వు అనుష్ఠించినట్లయితే అతి త్వరలోనే మోక్షఫలాన్ని పొందుతావని చెప్పాను కదా. కానీ దీనికి నా బోధలు నువ్వు అనుష్ఠించేటువంటి సందర్భంలో కొంచెం శ్రద్ధ ఉండాలమ్మా నీకు అన్నాడు. శ్రద్ధ తల్లికి శ్రద్ధ లేక తల్లికి కాదు, మనలాంటి మానవులందరికీ చెప్తున్నాడు. శ్రద్ధ ఉండాలి. కపిలగీత పారాయణ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని కాకుండా, కపిలగీతలో చెప్పినటువంటి అన్ని విషయాల్ని కూడా మనసుకి పట్టించుకొని, ఆయన ఏం చెప్పాడు, ప్రధానంగా ఏం చెప్పాడు అనేటువంటి విషయంని మననం చేసుకుంటూ, దానిని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టుకుని శ్రద్ధగా దానిని నమ్మి కన్విన్స్ అయ్యి చేసినట్లయితే శ్రద్ధ చూపుము అని. ఏదైతే ఈ మహ్యం నా యొక్క మతం, ఈ బోధ గురించి నీ బోధన చేశాను కదా, మతం నా మతం నా అంటే దీస్ ఆర్ మై ఒపీనియన్స్. ఒపీనియన్స్ అనగానే సాధారణంగా ఎలా ఉంటుందంటే, ప్రతి ఇంటలెక్ట్ అనుకుంటాడు వాడు, విశ్లేషకుడు అనుకుంటూ ఉంటాడు, తర్వాత ఏదో మేధావులు అనుకుంటేటువంటి వాళ్ళు అన్నీ పార్షియల్లే. వాళ్ళ ఒపీనియన్స్ ఆర్ నాట్ సుపీరియర్, దే విల్ నెవర్ బి సుపీరియర్, దే ఆర్ ఆల్ బయాస్డ్ ఒపీనియన్స్. వాళ్ళకి ఏంటంటే ఆ తర్కం, ఆ లాజిక్ చేత మేము ఏదో గొప్పగా చెప్పేసాం, మాది యూనివర్సల్ అనుకుంటూ ఉంటారు. కానీ యూనివర్సల్ అనేటువంటిది లేదు. ఓన్లీ భగవంతుడి యొక్క మతం ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, అది మాత్రమే మహ్యం. అది చాలా మహిమతో కూడుకున్నటువంటి మతం. ఆ బోధన గురించి శ్రద్ధ కలిగి ఉండమ్మా. నేను చెప్పినటువంటి దాని మీద శ్రద్ధ కలిగి ఉండు నువ్వు. నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, నేను చెప్పినటువంటి ఈ మతం ఉంది చూసావా, అంటే దిస్ ఒపీనియన్, ది సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏదైతే బ్రహ్మవాదిభిః జుష్టం, బ్రహ్మవేత్తలందరి చేత కూడా సేవించబడినటువంటి మార్గం ఇది. అంటే మహానుభావులైనటువంటి వాళ్ళు, సిద్ధులు, సాధ్యులు, మహాజ్ఞానులు, మహాభక్తులు అందరూ కూడా వీళ్ళందరినీ బ్రహ్మవాదులు అంటారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మాన్ని ఏకం సత్ ఉండేటువంటి అద్వయంగా ఉండేటువంటి ఆ బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అజోష్టం సేవించబడింది. దిస్ వాజ్ ఫాలోడ్ బై దోస్ పీపుల్. అందువల్ల అది ఎందుకు అంటే దాని చేత అభవం, అది సంసారాన్ని నశింపజేసేటువంటిది. అంటే ఏమిటంటే సంసారాన్ని నశింపజేసేటువంటిది అంటారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, సంసారం అంటే ఏదో మామూలుగా మనం అనుకుంటాం, ఏదో యజమాని, భార్య, పిల్లలు, మనవలు, చుట్టుపక్కల వీళ్ళందరూ నశించేస్తారు, వీళ్ళని చంపేస్తాడని కాదు దాని అర్థం. వాళ్లతో మనం పెట్టుకుంటూ ఉండేటువంటి మానసికమైనటువంటి అనుబంధాల్లో నుంచి వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, వీటి ఎఫెక్ట్ ఏమీ లేకుండా నీవు తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించడమే అభవం. ఆ విధమైనటువంటి స్థితిలోకి నీ మైండ్ని ఎలివేట్ చేసేటువంటిది దీనిని బ్రహ్మవాదిభిః జుష్టం. దానిని బ్రహ్మవాదులైనటువంటి మహానుభావులు అందరూ కూడా సేవించారమ్మా. కాబట్టి అలా సేవించడం వల్ల మాం యాయా, అలాగ దీనిని సేవించడం, శ్రద్ధగా దీనిని అనుష్ఠించడం వల్ల, దీనిని ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నన్నే పొందుతావు అంటే పరమాత్మ యొక్క స్వరూపంలోకి లీనమవుతావు, కైవల్య పదం వస్తుందమ్మా.
ఇది తెలియనటువంటి అతత్ వేద, అతత్ ఈ బోధ తెలియనటువంటి, విన్నాం బాగానే ఉందండి, వదిలేసం అయిపోయింది, ఏదో విన్నాం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మన దాంట్లో పడిపోయేటువంటి వాళ్ళు, ఆ బోధ మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు, చెప్పినటువంటిది మహాత్ముడైనటువంటి పరమాత్మే చెప్పాడు అనేటువంటిది లేదు, విన్నటువంటిది సాధ్వి అయినటువంటిది దేవహూతి. దేవ అంటే దేవతలను, దేవలు అంటే వెలుగులు అని అర్థం. అంటే జ్ఞానాన్ని హూతి పిలిచేటువంటిదిని, జ్ఞానం కావాలి అని కోరుకునేటువంటి తత్వాన్ని దేవహూతి అంటారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ యూ, ఐ వాంటెడ్ టు హ్యావ్ నాలెడ్జ్ అని ఎవడైతే అనుకుంటాడో వాడు దీనిని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినటువంటి వాళ్లకు ఈ లంపటాలు అనేటువంటి ఉండవు. ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏమవుతారు? మృత్యమృచ్యంతి అతద్విద. ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు మృత్యుం రుచ్యంతి, మృత్యు పొందుతారమ్మా అని చెప్పాడయ్యా అని చెప్పి మళ్ళీ మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా అన్నాడు. ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తమాత్మానో గతిం స్వమాత్ర బ్రహ్మవాదిన్యా కపిలో అనుమతో యయౌ. ఈ విధంగా చెప్పినటువంటి కపిల భగవానుడు సతీం చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు తల్లికి. బోధించిన తర్వాత అప్పుడు ఆయన తల్లి కూడా బ్రహ్మవేత్త అయింది. అంటే తన కుమారుడు పరమాత్మ చెప్పినటువంటి ఆ గీత అంతటినీ కూడా మనసుకి శ్రద్ధగా పట్టించుకుని తన చిత్తం అంతా కూడా ఆ బోధలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం అంతటితోనూ ఆవిడ శరీరం అంతా కూడా నిండిపోయి, ఆవిడ మనసంతా నిండిపోయి, ఆవిడ ఇంద్రియాలన్నీ కూడా అటువంటి భావాలతో నిండిపోయినటువంటి ఆమె బ్రహ్మవేత్త, తాను కూడా బ్రహ్మవేత్త అయిపోయిందిట. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అమ్మ ఇక నేను వెళ్ళొస్తాను, నేను తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పి అనుమతి తీసుకుని కపిల మహర్షి ఆయన వెళ్ళిపోయాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇది ప్రదర్శ్య, ఇది ఈ విధంగా ప్రదర్శ్య అంటే బోధించేసి భగవాన్ కపిల భగవానుడు ఈ విధంగా సతీం చాలా శ్రేష్టమైనటువంటి తాం ఆత్మనః గతిం, ఈ విధమైనటువంటి ఆత్మగతిం అంటే ఆత్మజ్ఞానము, ఆత్మానాత్మ వివేకము, ఆత్మవిచారము అనేటువంటి ఆ విషయాన్ని ప్రదర్శ్య బోధించి జరిగేటప్పటికప్పుడు ఏం జరిగింది? స్వమాత్ బ్రహ్మవాదిన్యా, అప్పుడు ఆ తల్లి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఆవిడ దగ్గర స్వమాత్ర తన తల్లి యొక్క అనుమతి తీసుకుని ఆయన వెళ్ళాడయ్యా అని చెప్తూ, అప్పుడు ఆయన వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇంకా ఈ విధంగా విదురుడికి మైత్రేయ మహర్షి 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమాపీడే సరస్వత్యా సమాహితాః. ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోయాడుగా, వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అని విదురుడు మైత్రేయుణ్ణి అడిగితే అప్పుడు ఏం చేసింది అంటే, ఈ దేవహూతి అంతవరకు తన కుమారుడు చెప్పినటువంటి ఆ గీతంతటిని, ఆ వేదాంత సారం అంతటిని, ఆ జ్ఞానం అంతటినీ కూడా యోగ సాధన ద్వారా తాను అభ్యసిస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని, ప్రతి పదాన్ని, ప్రతి శ్లోకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసుకు పట్టించుకుని పదే పదే దానిని మననం చేసుకుంటూ ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి తన ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ యోగా సాధనను అభ్యసిస్తూ
ఆవిడ ఎక్కడ ఆ సరస్వతి నది బిందు సరోవరం తీరంలో ఉందిగా, అక్కడ ఆశ్రమం కట్టుకున్నారు కదా, అదే ఆశ్రమంలో ఆవిడ పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ ఆశ్రమం సరస్వతీ నదికి ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే, సరస్వతి నది తీరం ఉంది, అందులో చిన్న దీవిలాగా ఉంది. ఆ దీవిలాగా ఉండేటువంటి చుట్టూ సరస్వతి నది ఉంది, దాంట్లో మధ్యలో ఒక ఇసుక తిన్నలాగా ఉండేటువంటి దాని మీద వీళ్ళు ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారు కదా. సరస్వతి తీరం, సరస్వతి నది మధ్యలో ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమం లో ఈవిడ ఈ అనుష్ఠానం చేసుకుంటూ ఉండి ఆ సమాధి స్థితి పొందినటువంటి ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే, సరస్వతి నదికి తలలో ముడిచినటువంటి ఒక దండలాగా ఆశ్రమం ప్రకాశిస్తుంది. అంటే ఆశ్రమంలో ఎవరున్నారు? దేవహూతి ఉంది. దేవహూతి ఏం చేస్తుంది? పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతూ ఉంది. ఆ వెలుగులన్నీ కూడా ఆశ్రమం ఉండేటువంటి ఆ పై కప్పులో నుంచి బ్రహ్మాండమైనటువంటి సుగంధాలతో, సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటే, సరస్వతి నదికి ఒక దండలాగా స్ఫురిస్తోంది అనేటువంటి విషయం చెప్పారు. రేపటి